నయా క్రికెటింగ్ సెన్సేషన్ యుఎస్ఏ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆరోన్ జోన్స్ ఐపీఎల్ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. మెరుపు ఇన్నింగ్స్, కుదురైన ఆట తీరుతో 2020 వరల్డ్ కప్ లో జోన్స్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కెనడాపై భారీ లక్ష్య ఛేదనలో 94 పరుగులతో అజేయంగా ఉన్న జోన్స్ పాక్ పై మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లో రాణించి 36 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ కారణంగానే పాక్ స్కోరును సమం చేసి ఆపై విజయం సాధించింది యుఎస్ఏ. ఇక భారత్ తో మ్యాచ్ లో మోనాంక్ పటేల్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన జోన్స్ జట్టును సమర్థంగా నడిపించి మరో సంచలన విజయం సాధించేలా కనిపించాడు. ఈ అమెరికన్ బ్యాటర్ మిడిల్ ఆర్డర్ లో మెరుపు షాట్లతో అటాకింగ్ చేయగలడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ 1-2 పరుగులు సాధించి స్ట్రైక్ రొటేట్ చేయగల నేర్పు ఉంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి ఆరోన్ జోన్స్ పై పడింది. అతనితో ఒప్పందం కుదుర్చుకుని 2025 సీజన్లో ఆడించడానికి కొన్ని ఫ్రాంచైజీలు సిద్ధం కావచ్చు. 2024 ఐపీఎల్ సీజన్లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. టాప్ ఆర్డర్లో బిగ్ హిట్టర్ల కారణంగా భారీ స్కోర్లు సాధించిన హైదరాబాద్ మిడిల్ ఆర్డర్లో తడబాటుకు గురై కీలక మ్యాచ్ల్లో ఓడింది. భారీ షాట్లతో బంతిని బౌండరీ బయటకు పంపే జోన్స్ ఫీల్డింగ్ లో వెసులుబాట్లను గమనించి 1-2 పరుగులు సులభంగా తీయగలడు. జోన్స్ వస్తే అబ్దుల్ సమద్, మార్క్రమ్, క్లాసెన్ మధ్య ఓవర్లలో స్వేచ్ఛగా ఆడొచ్చని, తద్వారా మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేసుకోవచ్చని ఆశిస్తోంది సన్ రైజర్స్ యాజమాన్యం. ముంబై ఇండియన్స్ ఈ ఏడాది దారుణ వైఫల్యాలను చవిచూసింది. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్న జోన్స్లా జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడగల మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరం ఉంది. అందుకే జోన్స్ ను తమ పరివారంలోకి ఆహ్వానించిన ఆశ్చర్యపోనవసరం లేదు. జోన్స్ కోసం ఎదురు చూస్తున్న మరో ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్. ఈ 2024 ఐపీఎల్ విజేత గొప్ప సమతౌల్యంతో కూడిన జట్టే. అయినా సరే జోన్స్ కావాలనుకుంటుంది. జోన్స్ కారణంగా ఏ ఇతర ఫ్రాంచైజీ బలపడటం నైట్ రైడర్స్ కు రుచించదు. పైగా ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది. జోన్స్ వస్తే టాప్ ఆర్డర్లో ఆడించొచ్చు. ప్రత్యేకించి లక్ష్య ఛేదన సందర్భాల్లో శ్రేయస్ అయ్యర్, వెంకటేష్, రింకు సింగ్లతో పాటు మిడిల్ ఆర్డర్లోనూ ఆడించే విసులుబాటు ఉంటుంది. యుఎస్ఏ జట్టు ఒకవేళ సూపర్ 8 కు చేరితే మరిన్ని మ్యాచ్ల్లో అతన్ని పరిశీలించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ ఫ్రాంచైజీలు. ఆల్ ద బెస్ట్ జోన్స్.